సుమన్కి అహంకారం వచ్చేసింది, గర్వం వచ్చేసింది. బస్ ఆగాలంటే ఆవుడే, రైలు ఆగాలంటే ఆవుడే, కార్యక్రమం జరగాలంటే జరుగుడే. సొంత పార్టీ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టించారు సుమన్. గతంలో ఎట్లున్నాను ఇప్పుడు అట్లనే ఉన్నా, అట్లనే ఉంటా. కేటీఆర్ గెలిచాడు, కేసీఆర్ ఓడిపోయాడు. భరత్ గారు మీరు ఒకటి మర్చిపోవద్దు. వివేక్తో ఎందుకు శత్రుత్వం? బాల్క సుమన్ ప్రాంతంలో ఉన్నటువంటి దళిత నాయకులందరూ అణుగు దుక్కింది. బాల్క సుమన్ కాదు, బానిస సుమన్. పుట్టింది బీఆర్ఎస్లో, సచ్చేది బీఆర్ఎస్లోని. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుందా? ఉన్న సమాచారం మేరకు ఈయన బీజేపీలోకి పోతాడు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్కి 1-2 సీట్లు కూడా రావంటున్నారు. మొగోళ్ళు అయితే మీరు ఒక్కటి గెలువురు ఎంపీ సీట్. ఇప్పుడు రబ్బర్ చెప్పులతో తిరిగారు. ఇప్పుడు చూస్తే లెక్క పెట్టలేని ఆస్తులు ఉన్నాయి. 100 కోట్లు ఏడున్నాయో చెప్తే వాళ్ళకే ఇచ్చేస్తా. టీఆర్ఎస్ నేతలు కొన్ని చోట్ల డబ్బులు తీసుకున్నారు ఈ వారసత్వ ఉద్యోగం. తెలియని మూర్ఖులు కొంతమంది కావాలని చెప్పి కేసీఆర్ను ఓడించేవాడే లేరు అని అనుకున్నారు. ఒకటి గమనించాలి, కేసీఆర్ గారి త్యాగాన్ని మీరు తక్కువ చేయకండి. హైదరాబాద్లో అయితే నా మీద కేసు లేదు, పోలీస్ స్టేషన్ లేదు. ఉద్యమం పేరిట బ్లాక్ మెయిల్ చేసి సినిమా వాళ్ళ దగ్గర ఎన్నోసార్లు నేను దెబ్బలు తిన్నాను కదా, మీరే సాక్ష్యం కదా. చాలా అగ్రెసివ్గా ఉంటారు. ఎవరో చిల్లర గారు 3rd క్లాస్ ఏదో మాట్లాడుకుంటున్నాడు. 6 గ్యారెంటీల కంటే ఎక్కువ టీఆర్ఎస్ మీద వ్యతిరేకతను ఓడగొట్టారు. బాల్క సుమన్ మీదనే వ్యతిరేకత ఉంటే వివేక్ కాంగ్రెస్లోకి పోకపోతుండే. రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతా అని అన్నారు. డే 1 నుంచి నేను అట్లనే ఉన్నా. ఎప్పుడన్నా అనిపించిందో పార్టీ మంచి నాయకుల్ని కోల్పోయింది? అంత మంచోడు చెప్పాలి. వివేక్ అంత మంచోడు అనుకుంటారా? కేసీఆర్ యాక్సెసిబుల్ లేరు. హైదరాబాద్కైనా గ్రామీణ తెలంగాణకైనా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి. 100 కోట్ల ఆస్తులున్న వ్యక్తికి ఓటేయాలా, 100 కేసులున్న వ్యక్తికి ఓటేయాలా? ఇక్కడనే రేవంత్ రెడ్డి సైడ్ ట్రాక్ చేస్తున్నాడు ఇష్యూను. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుంది. ఒకవేళ మా వైపు చూపెట్టేటప్పుడు చాలా వేలు వాళ్ళ వైపు చూపిస్తాయని వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఫ్యామిలీ పాలిటిక్స్ వల్లే బీఆర్ఎస్ ఓడిపోయింది అంటే కొంతమంది మూర్ఖులు పిచ్చోళ్ళు అంటే దానికి మనం ఏం చేస్తాం? రేవంత్ రెడ్డిని 5 నెలల్లో 5 సార్లు కలిసామంటారు. అంత పని లేక ఫ్రీ ఉన్నాడు ముఖ్యమంత్రి అనేది అర్థమవుతుంది. గద్దర్కి వస్తే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆయన ఇప్పుడు వచ్చిండు, అక్కడ ఇప్పుడు కూర్చున్నాడు ప్రగతి భవన్ బయట. ఆ ఫోటో ఎవరు తీసిర్రు? మళ్ళీ ఉస్మానియాలో బాల్క సుమన్ కానీ కేసీఆర్ కానీ అడుగుపెట్టే పరిస్థితి వస్తుందా? తెలంగాణ రాష్ట్రానికి ఛాంపియన్గా ఉన్నటువంటి మేము